హలో అండి. మీరు 'ఎక్స్‌మెన్' మూవీస్ చూసారా? దాంట్లో వల్వరిన్, హ్యూ జాక్‌మ్యాన్ గారు వల్వరిన్ లాగా నటించారు. తనకొక స్పెషల్ వరం అండ్ క్యారెక్టర్ ఉంటుందనమాట. అది ఏంటంటే, తనకి ఏ చిన్న గాయమైనా ఆర్ పెద్ద గాయమైనా ఇట్టే కంప్లీట్‌గా హీల్ అయ్యి, కంప్లీట్‌గా రికవర్ అవుతారు. ఇది తన మూవీ లైఫ్‌లో ఆర్ 'ఎక్స్‌మెన్' మూవీలో ఆర్ వల్వరిన్ క్యారెక్టర్ ద్వారా. కానీ తన రియల్ లైఫ్‌లో తనకొక ప్రాబ్లమ్ వచ్చింది. సో, దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారు? ఎట్లా గుర్తించారు? దీని నుంచి మనం ఏ విధంగా ప్రేరణ పొందాలో అనేది మనం ఇవాళ చర్చించుకుందాం. రియల్ లైఫ్‌లో 2013 సంవత్సరంలో తన వైఫ్ తన ముక్కు మీద ఒక చిన్న మొటిమలాగా ఎర్రగా ఒకటి కణితిలాగా గుర్తించారనమాట. ఇనీషియల్ పార్ట్ ఆఫ్ వర్కింగ్‌లో తను బిజీ మూవీ షెడ్యూల్స్ వల్ల ఒక 3, 4 మంత్స్ నెగ్లెక్ట్ చేశారు. ఇది చిన్న మొటిమనే కదా! కొద్దిగా 1, 2 మంత్స్‌లో అదే తగ్గిపోతుందనే ఉద్దేశంతో తను నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారు. కానీ 3, 4 మంత్స్ అయినా గానీ అది ఏమాత్రం తగ్గుదల చూపించలేదు. ఈ సమయంలో తన వైఫ్ పర్సిస్టెన్స్ చేయడం వల్ల తను దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గర వెళ్తే ఆ బయాప్సీలో తేలిందేంటంటే అది బేసల్ సెల్ కార్సినోమా అనే స్కిన్‌కి వచ్చే క్యాన్సర్ అనమాట. సో, ఈ డయాగ్నోసిస్ తర్వాత తను చిన్న సర్జరీ అంటే మైక్రోస్కోపిక్ సర్జరీ అంటారు. దీన్నే మైక్రోస్కోపిక్ సర్జరీ అంటారు. ఈ సర్జరీ అండర్‌గో అయిన తర్వాత దాన్ని కంప్లీట్‌గా క్లియర్ చేసుకున్నారనమాట. సో, ఈ కంప్లీట్‌గా రికవర్ అయిన తర్వాత ఈ బ్యాండేజ్‌తో ఉన్న ఫోటో తన సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తను పబ్లిష్ చేశారు. ఎందుకు చేశారంటే ఈ పర్టిక్యులర్ క్యాన్సర్ అనేది సన్ ఎక్స్‌పోజర్ వల్ల. తను ఆస్ట్రేలియాలో నివసిస్తుంటారనమాట. ఆస్ట్రేలియాలో ఎస్పెషల్లీ ఓజోన్ పొర లోపం మూలంగా అల్ట్రా వయలెంట్ రేస్ అనేది మనకి సన్ నుంచి విడుదలై అది స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సిన దృష్ట్యా తను ఈ క్యాన్సర్ కారకమైన ఈ యూవీ రేస్ నుంచి ప్రొటెక్షన్ మనం పొందాలనే ఉద్దేశంతో తను సోషల్ మీడియాకు వచ్చి తన ఒక ఇల్నెస్ గురించి తను డిస్కస్ చేశారనమాట. మీరు ఆ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చూసినట్లయితే ఒక బ్యాండేజ్ ఓవర్ నోస్ అది ఉంటుంది. ఈ బేసల్ సెల్ కార్సినోమా ఏంటంటే సర్జరీ అయిన తర్వాత కూడా లాస్ట్ 15 ఏళ్లలో తనకి 6 సార్లు జబ్బు తిరిగి వచ్చిందనమాట. ప్రతిసారి తను సర్జరీ అండర్‌గో అయ్యి మళ్ళీ విజయవంతంగా బయటికొచ్చారు. అట్లాగే రీసెంట్‌గా 'వోల్వరిన్ వర్సెస్ డెడ్‌పూల్' మూవీలో కూడా బ్రహ్మాండంగా తను నటించారు. సో, ఈ ట్రావెల్ ఆర్ ఈ జర్నీ ఆఫ్ హ్యూ జాక్‌మ్యాన్‌లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ చిన్న లక్షణాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్‌గా అది ఏంటి అనేది డాక్టర్ గారి దగ్గరెళ్లి మనం టెస్ట్ చేయించుకోవాలి. నంబర్ 1. క్యాన్సర్ అనేది వచ్చినప్పుడు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే అది క్లియర్ అవుతుంది. ఇన్ కేస్ మళ్ళీ తిరిగి వచ్చినా కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ విధానంతో మనం కంప్లీట్‌గా అది క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. తన విషయంలో గన మనం చూసినట్లయితే 6 సార్లు తను క్యాన్సర్ మళ్ళీ తిరిగొచ్చింది. అయినా గానీ తను సర్జరీతో కంప్లీట్‌గా రికవర్ అయ్యారు. అంటే సర్జరీ క్యాన్సర్ అనేది మళ్ళీ తిరిగొచ్చినా కూడా మనకి చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మూడో విషయం ఏంటంటే ఈ సన్ ఎక్స్‌పోజర్ వల్ల మనకి క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ ఎస్పెషల్లీ వచ్చే అవకాశం ఉంది. దీని నుంచి మనము ప్రొటెక్ట్ చేయగలంటే ఎస్‌పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 30 కంటే ఎక్కువ ఉండే సన్ స్క్రీన్ లోషన్ మనం ఎండలో బయటికెళ్ళినప్పుడు వాడితే మనం ఈ క్యాన్సర్ రిస్క్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంది. సో, కరెక్ట్ డయాగ్నోసిస్, ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఎటువంటి క్యాన్సర్‌నైనా మళ్ళీ తిరిగి వచ్చిన క్యాన్సర్‌ని కూడా అంటే రిలాప్స్ అయిన క్యాన్సర్‌ని కూడా మనం సక్సెస్‌ఫుల్‌గా జయించే అవకాశం ఉంది. అట్లాగే క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్ళీ నిజ జీవితంలో నార్మల్ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. థాంక్ యూ.